హాయ్ అండి. నిన్న ఇలా గురువారం బాబా గుడి కాడికి వెళ్ళాను నేను. అదిగండి సత్తెనపల్లి వెళ్ళే రూట్లో నసరాపేటలో బాబా గుడి చాలా బాగుంది. ఇలా 10ంటికి అభిషేకం చేశారు, బాగుంది. ఇలా పూజ అంటే అభిషేకం కాకుండా విడిగా పూజ చేశారు. ఇలా గురువారం రోజు పొద్దున పూట 7ంటికి వెళ్తే మనకి మంచి ఆతే అన్నీ చేపిస్తారు. ఇదిగోండి చూడండి బాబా గుడి కాడికి. అలా మీరు ఎంతమంది పోయి వచ్చారో నాకు కామెంట్ చేయరా. నేనైతే బాబా గుడి కాడికి పొద్దున్నే 7ంటికల్లా వెళ్ళాము. ఇలా గురువారం రోజు మా ఇంట్లో వంకాయ కర్రీ, నెక్స్ట్ జొన్న రొట్టె చేశాను. చాలా చాలా బాగుంది. ఎందుకంటే చూడండి బాబా వారు ఎంత చక్కగా ఉన్నాడు. పొద్దున పూట 7ంటికి వెళ్తే మనకు నీళ్ళతో అభిషేకం చేపిస్తారు, పాల అభిషేకం చేపిస్తారు. ఇంక మొత్తం మన చేత కూడా పూజ చేపిస్తారు, బాగా చేపిస్తారు. మీలో ఎంతమందికి బాబావారు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయరా. నాకైతే బాబావారు అంటే చాలా చాలా ఇష్టం అండి. మీలో ఇలా గుడికాడికి ఎంతమంది వెళ్ళి వచ్చారో ఏందో ఒకసారి కామెంట్ చేయండి. ఒకటండి, బాబావారిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరగదు. మనం అనుకున్న కోరికలు లేట్ అవ్వచ్చు కానీ కన్ఫామ్గా మనకి కార్యక్రమాలన్నీ అయిపోతాయి. చక్కగా మనకి వైనంగా ఏ టయానికి ఎలా ఇయ్యాలో ఆ బాబావారికి తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. మనకి ఇయ్యాలా వద్దని కూడా అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఆయన ఒకటే అంటాడు చూడండి, భక్తి లేని పూజ వేస్ట్ అండి. మనం మనస్ఫూర్తిగా తనని నమ్మామంటే మనకు అన్ని పనులు చేసి పెడతాడు. ఓకేనండి. బాబా ఉన్న ఇష్టపడేవాళ్ళు ఒక లైక్ చేయరా.